సోమవారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుండి నల్గొండ వైపు బారులు తీరిన వాహనాలు ఇప్పుడు తిరుగు ప్రయాణమయ్యాయి. సోమవారం సాయంత్రం నుండి ప్రజలు హైదరాబాద్ బాట పట్టడంతో అటువైపు వెళ్లే వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతుండటంతో హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో నివసించే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు బయలుదేరి వెళ్లారు. దీంతో ఆదివారం ఉదయం నుండి సోమవారం సాయంత్రం వరకు హైదరాబాద్ నుండి నల్గొండ వైపుగా, విజయవాడ, గుంటూరు వైపు వాహనాల రద్దీ అధికంగా కనిపించింది. పని దినాలు కావడం, ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సొంత ఊర్లకు వెళ్లిన వారు సోమవారం సాయంత్రమే తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్, విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారితో పాటు నార్కట్పల్లి, అద్దంకి రహదారి సైతం వాహనాలతో కిటకిటలాడింది. మంగళవారం ఉదయం సైతం వాహనాలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వైపు తరలి వెళ్లాయి. దీంతో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరి కనిపించాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ ప్లాజా వద్ద ఎక్కువ ద్వారాలను తెరిచి ఉంచారు. దీంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లినప్పటికీ ట్రాఫిక్ జామ్ తప్పింది.